లాయర్ గారు ఏంటి బాగా బాగా ఆకలేస్తుందిరా. సాని కొంపలకి వెళ్ళి తెల్లారిన దాకా తింటూనే ఉన్నావు కదా, మళ్ళీ ఆకలేసేస్తుందా? పదార్థం అలా ఉంది మరి. నువ్వు వెళ్ళు, నేను తినేసి వస్తా. డబ్బులు లేవయ్యా. నమస్తే నాగి. ఏంటత్తా, కొత్త కొత్త పదార్థాలు వచ్చినప్పుడు కవరెట్టేదానివి, ఈసారి ఎట్లేదే? ఎక్కడ అల్లుడు, ఈ లోపల రైట్ చేసి తీసుకొస్తే ఎంత ఫైన్? అందరికీ కలిపి 250 నాగు. నే కడతా. పక్కనే జొన్న తోట ఉంది, 10 నిమిషాలు దా. మంచి ఆకలి మీద ఉన్నాను. 10 నిమిషాలు మీ నా కంచంలో తినాలంటే ఒక 3 రోజులు పస్తులుండాలి. ఏంటి అత్త, నిజంగా 3 రోజులా లేదంటే సాకా? అది చెప్తుంది నిజమే అల్లుడు. ఓ అయితే ఏంటి నిన్ను పోలీసోడు మీరు చెయ్యేస్తావురా? తోట తీస్తాను కొడక. పోలీసు ఏం కొట్టారా నాగే? గరిక దివాకర్ అనే ఇతనికి బెయిల్ మంజూరు చేయటమైనది. నరకిదిలో గుడుందన్నా, టాప్లో కూడా ఎవరు లేరు. ఏదిలో కదా ఎండి కిరీటం. ఒక కంచు గంట, రాగి చెంబు, ఇత్తడి గిన్నె. చిదినమ్మ, చిన్న బేరాలు వదిలేసి కొంచెం పెద్ద బేరాలు పట్టంట్రా. కొడితే కోహినూరు కొట్టాలా, దొరికితే తీహారికి వెళ్ళాలా. ఇదిగో మరిది, నా పెనిమిటి 2 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చినాడు. కనీసం 4 రోజులైన ఇంటి పట్టునుండి. వీడికి పెళ్లి చేస్తే గానీ ఈ దూకుడు తగ్గదు. చేసుకో మరిది, నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది. మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది. సరే అంటే చెప్పరా, మన చీరాలు మామగోతురుందిగా, మనీ మూడెట్టేద్దాం. ఆ పని చేయనా, లేదంటే సగం సొమ్మంతా స్థానిక కొంపలకే తగిలాడేస్తున్నాడు. ఏరా నిజమా? ఊరుకోనే, వాడేదో పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు. నిజమన్నా, సిలకూరుపేట 4 సానికొంపలు ఈ నమ్మకం నడుస్తున్నాయి. రే యారిగా, ఆ నాగితో పాటు నువ్వు వెళ్తున్నావా? నీ పక్కన పడుకుంటే ఆ సాని కొంపల్లో వచ్చి అత్తర వాసన వస్తుంది. అది కాదే, ఆడెళ్ళి ఆడి పక్కన పడుకుంటాడు, తిరిగి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటాడు. అది ఆ వాసన. ఏరా అలా ఉన్నావు? ఈసారి దొంగతనం ఎట్టా ఉండాలంటే మళ్ళీ దొంగతనం చేసే అవసరం రాకుండా ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడండి. జైల్లో సెందులోని వాడు కలిసిండ్రా. ఆడి చెప్పిందని ప్రకారం ప్రతి నెల బర్మా నుంచి మద్రాసుకి వాళ్ళలో దొంగ బంగారం వచ్చుద్దట. ఎంత? ఓ 50 ఉంటుందా బాబాయ్? అంటే 1 కేజీ.
300 కిలోలు. ఈ వ్యవహారం మొత్తం చూసేది బీసెంట్ నగర్ అన్న. నాగపట్నం నుంచి పుదుచ్చేరి దాకా ఈ స్మగ్లింగ్ లావాదేవీలన్నీ వాడి కనుసన్నల్లో జరుగుతుంటాయి. వాడి చుట్టూ 300 మంది. ఆ సముద్రంలోకి వాడికి తెలియకుండా చిన్న చేప కూడా రాదు. உங்க போட்டை ரைட் பண்ண நாள்ல இருந்து கஸ்டம்ஸ் ஆஃபீஸர் சர்மாவா காணோம். సెర్చ్ వారెంట్ కూడా ఉందరుకో. ఒకవేళ వస్తే ఇంతసేపు వాడి చేపలకేసింది మేత కాదు, అది இது சர்மா சாரோட மோதிரமாச்சே. ஏய் யாரா பீஸ் போட்டது? விரல்ல தங்க இருக்கிறது கூட தெரியாம லட்சுமி தேவிடா. రే యారే, ఇది కత్తులతో బ్లేడులతో అయ్యే వ్యవహారం కాదు కానీ తుపాకులు కావాలి. స్టూవర్ట్పురం క్రైమ్ ని స్టేట్ బార్డర్ దాటించింది. స్టూవర్ట్పురం వైలెన్స్ కి తుపాకుల శబ్దం వినిపించింది నాగేశ్వరరావే. రషీద్ నుంచి తుపాకులు కలెక్ట్ చేసుకోవడానికి నాగి గుంటూరు ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అండ్ దాట్ చేంజ్ హిస్ లైఫ్ ఫర్ ఎవర్. ये लोकल मेड एक बार लोड किया तो 2 बार ఫైర్ कर सकता है. ఏ పిస్తోల్ 6 గుళ్ళుంటాయి దీంట్లో. దీన్ని ఎక్కడైనా దాచిపెట్టొచ్చు. ఫిగరు సూపర్ కదా బావా. మర్యాదరా రే. ఫిగర్ గారు సూపర్ కదా బావా. మీ వదినరా. కొలతలు బాగున్నాయి. క్యా బస్ చెప్తాం. కొలతలు ఎత్తుపల్లలు చాలా బాగున్నాయి అని చెప్తున్నాను. చైన్ లాగితే ఈపురిపాలెం, అక్కడి నుంచి తోటవారిపాలెం 6 కిలోమీటర్లు. ఆ మురుగుళ్ళో పెళ్ళి. ఏమంటావు? పాగల్ హో క్యా? అవును, నాకు కావాల్సింది తీసుకోవటమే నాకు తెలుసు. పర్మిషన్ అడిగే అలవాట్లేదు. లైఫ్లో ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నా. పెళ్లి చేసుకుందామా? అసలేంటి నాన్సెన్స్? హూ ఆర్ యు? నాగేశ్వరరావు, స్టోర్టుపురం నాగేశ్వరరావు. మన మీద మర్డర్లు, దొంగతనాలు, దోపిడీలు మొత్తం కలుపుకుంటే 150 కేసులున్నాయి. చెలుకులూరిపేటలో 4-5 సాని కొంపలున్నాయి. అవి నా మీదే ఆధారపడి ఉన్నాయని మా వాళ్ళు అంటుంటారు. ఆడవాసన తగలంగానే మనకు అదో రకమైన ఆకలేస్తుంది. అదేంటో ఈసారి ఆకలి ఇక్కడేసింది. అదో రకమైన ఆకలి అంటే? అదో రకమైన ఆకలి అంటే పొద్దున్నే సద్దన్నం తింటామే అదా సార్? ఏమొద్దు, అందుకే అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూడాలి. ఏ వాడి ప్రైవేట్ పాటల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడే. హే, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? బంగారం, 4 రోజులు నీ చుట్టూ తిరిగితే నీకేం నచ్చుద్దో ఏం నచ్చదో తెలిసిపోద్ది. ఆ తర్వాత నీకు నచ్చినట్టు మాట్లాడి నేను పాడేయటం చాలా చిన్న పని. ఒక జాతి మొత్తం కొలతలే చూస్తారు బంగారం. కాకపోతే అనుభూతి, ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారు. నచ్చేలా మాట్లాడేవాడు బెటరా, నిజం మాట్లాడేవాడు బెటరా? శివరాకరం మూడేస్తాడ్రా. మీరంతా స్టూడెంట్స్ అంటున్నారు. టొబాకో ఫ్యాక్టరీకి ఇంత క్యాపిటల్ ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారయ్యా? ఫండింగ్ అంతా మేము ఏర్పాటు చేస్తాం కానీ ఫ్యాక్టరీకి అప్రూవల్ వచ్చేలా చూడండి సార్. ఓకే, ఐ విల్ ఫార్వర్డ్ ద అప్లికేషన్. లెట్ us see. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చీరాల కాలేజ్. అక్కడ కుర్రాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే నాగి సెటిల్మెంట్లు చేయడంతో స్టూడెంట్స్ మీద గ్రిప్ సంపాదించాడు. అన్నా నమస్తే అన్నా. అన్నా అన్నేంటి మా వైపు చూడట్లేదు?
నువ్వేమన్నా అమ్మాయి వెంట చూడడానికి అటు చూడు. ఎరా అమ్మాయిని తెలుసా? సారా అని చెప్పి బిఏ సెకండ్ ఇయర్ మన మంగ క్లాస్మేటే. బాపట్ల కాలేజ్ లో చదువుకునేదంట. పెళ్లి కోసం అని చెప్పి చదువు మానేసింది. పెళ్ళి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చదువు మొదలెట్టేసిందా? మీకెలా తెలుసు? ఆ పెళ్లి పెటాకులు చేస్తుంది మనోజ్జరమే. అరే బావా, నువ్వు వెయిట్ చూస్తున్నావు నాకు తెలుసు. ఎవరికో కాబోయే పెళ్ళం. ఎవరిదో కొట్టేస్తేనే దొంగతనం. జీ బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించడం లేదు. आप लोग तमाशा कर रहे हैं क्या? प्लीज, ये शादी नहीं होता. ऐसा मत. नहीं होता, ये शादी नहीं होता. राहुल चलो. అరే బా, పెళ్లి చెడగొట్టదు నువ్వే అని తెలిస్తే మళ్ళీ నీ ముఖం చూడదు. నీ కట్నం కోసం మీ నాయన బీరువాలో దాచిన డబ్బు తీసుకెళ్ళిచ్చేయి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీ పెళ్లి చెడగొట్టడానికి నేనే కొట్టేశా. కట్నం లేకపోయినా పర్లేదు, నిన్నే పెళ్లి చేసుకుంటానని వాడనుంటే వాడి కాళ్ళు మొక్కి డబ్బు తిరిగిచ్చేసేవాడిని. ఇప్పుడు కూడా నిజం దాచి నా ప్రయత్నాలు నేను చేసుకోవచ్చు, కానీ నీ దగ్గర నిజం దాయాలనిపించలేదు. వదిలే అన్నా, పెళ్ళి ఆగిపోయిందని కాలేజే మార్పించారు. ఇప్పుడు ఈ గొడవ గురించి తెలిస్తే చదివే ఆపించేస్తారన్నా. వదిలే అన్నా, ప్లీజ్ అన్నా. డబ్బు కోసం నిన్ను వద్దనుకున్నాడు బెటరా, కొట్టేసిన డబ్బు తిరిగి ఇచ్చేసిన నేను బెటరా? నువ్వు అమ్మి పెడతానని తీసుకున్న దొంగ బంగారం విలువ 10 లక్షలు. ఎంత లెక్క చూసినా 3 లక్షలు తగ్గుతుంది సేటు. బాయ్, బొంబాయిలో హసన్ సెట్ కి నగలు చూపిద్దామని వెళ్ళాను బాయ్. అక్కడ జరిగిన రైడ్ లో పోలీసులు నగలు తీసుకెళ్లిపోయారు. 5,000 లంచం ఇచ్చి అతి కష్టం మీద బయటపడ్డాను బాయ్. कसम से నాకు కొంచెం టైం ఇస్తే कैसे भी करके आपका पैसा वापस कर दूंगा भाई. కాశీ 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 ఎలాగైనా నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను కాశీ. కాశీ కాశీ వద్దు భాయ్, చూడదు భాయ్. కాశీ భాయ్, కాశీ కాశీ చూడ భాయ్. ఈ లోపల నువ్వు ఊరు వదిలి ఉడాయించకుండా సెక్యూరిటీ అబ్బా. నీ భాషలో చెప్పాలంటే తాకట్టు. 3 దినాల్లో 3 లక్షలు జమేసి దీన్ని తీసుకుపో. బిన్నే కట్టలేదనుకో, నీ అప్పు కింద దీన్ని జమేసుకో.